హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న రచ్చ మీద అయితే మాట్లాడాలని నాకు అనిపించింది. అదేదో కాదు, మన రాజమౌళి గారి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్. ఎవరైనా సరే చాలామంది చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఏంటంటే, రాజమౌళి గారు మన హిందూ దేవుని హనుమంతుని కించపరుస్తూ మాట్లాడాడు, అంటే తక్కువ చేసి మాట్లాడాడు, లేకుంటే నిందించాడు అని ఏదైతే ట్రోలింగ్ చేస్తున్నారో అదొకటి. ఇంకొకటి, మహేష్ బాబుని ఎద్దు మీద కూర్చోబెట్టారు, అదొకటి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. కాసేపు ఈ వారణాసి మూవీ ఇది పక్కన పెట్టండి, మర్చిపోండి. అసలు ఇది జరగలేదు అనుకున్నాం, లోపల ఏంటంటే జరగలేదు అనుకున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ కోపం తెచ్చుకొని రాజమౌళి మీద ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి రాజమౌళి ఇప్పుడే కాదు, ఒక షో ఉంటుంది, ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేనో ఏదో ఉంటుంది, షో పేరు పెరగలేదు. దాంట్లో రాజమౌళి ఎప్పుడో చెప్పిండు, నేను నాస్తికుని, నేను దేవుడిని అంతగా నమ్మను, బట్ దేవుడిని గౌరవిస్తాను. ఆయన అక్కడ ఏం చెప్పిందంటే, మా అమ్మ చెప్పింది, నేను టెంపుల్స్కి కూడా వెళ్తాను, అక్కడ పీస్ ఉంటుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఆ పీస్ని పొందుతాను టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూర్చొని మా అమ్మగారు నన్ను టెంపుల్ కూడా తీసుకెళ్తారు అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, వాళ్ళ వదిన గారు లాకెట్, వినాయకుడు లాకెట్ ఇస్తే 15 సంవత్సరాల నుంచి దాన్ని ధరిస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి నమ్మకం, అంటే గౌరవం ఉంది, దేవుడి పట్ల గౌరవం ఉంది, తక్కువ భావన అయితే అతనికి లేదు. అండ్ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచమంతా చూసేటట్టు జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ చేస్తూ, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా రావాలని ఎంతో తపన పడి 10 రోజుల నుంచి శ్రమ చేసి, ఇటువైపు అమెరికన్, ఇటువైపు జపనీస్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో, అంటే వివిధ దేశాల నుంచి వచ్చిన జర్నలిస్ట్ని కూర్చోబెట్టుకొని కరెక్ట్ టైంకి వీడియో ప్లే అవ్వకపోవడం వల్ల అతనికి బాధ కలిగింది, కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అది కామన్ సెన్స్ తోటి మీరు ఆ వీడియో చూడండి. దాంట్లో ఆయన నిందాస్తుతి చేశాడు. నిందాస్తుతి అంటే తెలుసా? నిందాస్తుతి అంటే శ్రీరామదాసు సినిమా, దాంట్లో ఒక కీర్తన ఉంటుంది, ఎవడబ్బ సొమ్మని తిరుగుతూ తిరిగే రామచంద్ర అని ఉంటుంది. అక్కడ గోపన్న నిందాస్తుతి చేశాడు, అంటే దేవుణ్ణి కించపరచలే, తక్కువ చేయలే. నిందాస్తుతి అంటే దేవుణ్ణి నిందిస్తూ కూడా స్తుతి చేయొచ్చు, అంటే అల్టిమేట్గా దేవుణ్ణి తలుచుకోవడమే మన భక్తి, అంతే కదా. ఎన్నో 3 కోట్ల మంది పైగా చూస్తున్నారు ఆ ఈవెంట్, లైవ్లో చాలామంది చూస్తున్నారు. అటువంటి ప్లాట్ఫామ్ మీద హనుమంతుడు అని ఆయన 3-4 సార్లు అన్నాడు. అంటే లో మొత్తం తెలుస్తుంది కదా మన దేవుని గురించి, అసలు ఎవరి హనుమంతుడు అని గూగుల్ చేసి ఉంటారు కదా. అది ఎందుకు పాజిటివిటీ తీసుకోవట్లేదు? సరే, ఆయన నేను దేవుని నమ్మను అన్నాడు, సరే, ఆయన ఇప్పుడే కాదు ఇంత ముందు కూడా అన్నాడు, అది పక్కన పెట్టాను. ఆయన బాగా ఆవేదన చెంది, అరే నేను మా నాన్నగారు కూడా చెప్పాడు, నేను రాముని మీద సినిమా తీస్తున్నాను, సో హనుమంతుడు వెనుక నడిపిస్తాడు, ఎటువంటి అవరోధాలు ఉండవు అని నమ్మి ఆయన స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన ఏదైతే గ్లిచ్ వచ్చిందో దానివల్ల ఆయన హట్ అయ్యి బాధపడి ఇలా అన్నాడు, మా నాన్నగారు హనుమంతుడు నడిపిస్తున్నాడని, ఇది రాకపోయేసరికి నాకే కోపం వచ్చింది, ఏది నడిపించేది ఇదేనా అని ఆయన నిందించాడు, నిందాస్తుతి చేశాడు. హనుమంతుడే దలుచుకున్నాడు కదా, నిందాస్తుతి చేశాడు. బట్ ఆ తర్వాత ఏమన్నాడు, మా నాన్నగారి మొక్కే హనుమంతుడు కాపాడాడు, వీడియో ప్లే అయింది, ఇప్పుడు మా ఆవిడగారి మొక్కే హనుమంతుడు కాపాడలేని చూద్దాం, వన్స్ మోర్ వీడియో ప్లే అవుతుందో లేదో చూద్దాం అన్నట్టుగా అన్నాడు. అంటే అక్కడ ఏమో ఒప్పుకున్నాడు కదా, దేవుడిని నమ్మని వాడే మా నాన్నగారి మొక్కే హనుమంతుడి వల్ల వీడియో ప్లే అయింది, ఇప్పుడు మా ఆవిడ మొక్కే హనుమంతుడి వల్ల వీడియో ప్లే అవుతుందా లేదా, మళ్ళీ ప్లే అయింది. సో ఆయన ఇక్కడ ప్రూవ్ చేస్తాడు దేవుడు ఉన్నాడు, ఎందుకంటే గాడ్ని తలుచుకున్న తర్వాత రానటువంటి వీడియో మంచిగా వచ్చింది, ప్లే అయింది. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేశాడు ఆయన మాటలతోటే. సో అలా ఎందుకు మనం పాజిటివ్గా ఆలోచించకూడదు, అంతే కదా. ఆయన నమ్మను అన్నాడు, తర్వాత నమ్మాడు కదా, వీడియో ప్లే అయింది కదా, వీడియో ప్లే అవ్వడానికి కారణం హనుమంతుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, తర్వాత మళ్ళీ అన్నాడు, మళ్ళీ ప్లే అయింది అంటే ఒప్పుకున్నట్టే కదా, అంతే కదా. సో దీని గురించి ఎక్కువ లాగను. ఇదైతే నాకు అనిపించింది, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కామన్ సెన్స్ ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టి పరీక్ష పోతాం, 190 మార్కులు కావాలనుకుంటాం, తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే మనం జగన్ 4 క్వశ్చన్లో వచ్చినాం, మనం అన్నీ అంటాం ఏంటి ఇలా ఇస్తాం. అదొక రకమైన నిందాస్థితి, అంటే దాన్ని ఆయన కించపరచలేదు, అగౌరవపరచలేదు, అంటే బ్యాడ్ వర్డ్స్ ఏమి యూజ్ చేయలేదు. దీనికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని నాకైతే అది హ్యూమన్ బీయింగ్ అనిపించింది. ఈ పక్కన పెడితే ఆయన ఇంతకుముందు తీసిన ఎన్నో సినిమాల్లో ఏ సినిమా చూసుకున్నా ప్రతి సినిమాలో దేవుని చూపించాడు. ఇప్పుడు మీరు ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీ వల్ల ఏమైనా ఉందా ఉపయోగం చెప్పండి. ఆయన ప్రపంచ దేశాలకి మన దేవుడిని పరిచయం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు, గొప్పతనం చూపిస్తున్నాడు. రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ యుద్ధకాండలో శ్రీరాముని పరాక్రమం చూస్తే ప్రపంచమంతా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జై బాబు అని ఎట్లా అంటారో ప్రపంచమంతా జై శ్రీరామ్ అంటారు, అవునా కాదు? మన హనుమంతుని యొక్క పరాక్రమం మర్రి చెట్టుని బట్టి కొడుతున్నాడు ఆ గ్లిమ్స్లా, అది చూసిరనుకో
రేపు అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇట్లా థార్, ఐరన్ మ్యాన్ వీళ్ళని గుర్తించుకోరు. ప్రపంచమంతా హనుమంతుడు, శ్రీరాముడు అని పొగుడుతారు. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది వీళ్ళకి, దేవుళ్ళకి. అటువంటి 120 దేశాలలో 55,000 థియేటర్లలో మన శ్రీరాముని పరాక్రమాన్ని, వీరత్వాన్ని, శౌర్యాన్ని చూపించబోతుంటే మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఇది అన్నాడు అదన్నాడు అని ఇట్లాంటి ట్రోలింగ్ చేస్తే ఆయనకి ఏం పోదు. ఆయన కావాలంటే వేరే స్టోరీ తీసుకుంటాడు, మళ్ళీ 1,000 కోట్లు కలెక్ట్ చేస్తే ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి. కానీ ఎవరికి నష్టం? అరే మన దేవుడు ప్రపంచమంతా చూసినా మనం చప్పట్లు కొట్టాలి. కానీ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లు అన్నాడు, అది మనకు తెలుసు. అది ఇవ్వండి కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే నమ్మి ఒకటి చేస్తున్నప్పుడు సరిగా రాకపోతే చిన్న ఫ్రస్ట్రేషన్ తోటి అన్నాడు. సరే దానికి క్షమించవచ్చు కదా, ఒకసారిగా అన్నాడు. సరే చూద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో శ్రీరాముని తక్కువ చేసి మాట్లాడితే, కించపరిచినట్టు చూపిస్తే అప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. అప్పుడు తగులుకోవాలి ఈ ట్రోలింగ్స్ ఇవ్వాలి, అప్పుడు చేయాలి. ఎందుకంటే రామాయణం అని చెప్పి రాముని ఎట్లా పడుతుంది తెలిసి అప్పుడు మనం ట్రోలింగ్ చేయాలి. కానీ ఆయన చూపించిన విజువల్ రాముని పరాక్రమం అయితే అద్భుతంగా ఉంది. నాకైతే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టి థియేటర్లలో జై శ్రీరామ్ అంటారు. 120 దేశాలు అంటారు. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయితే మీరు చూపెట్టాల్సింది ఏంటి? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద యుద్ధం చూపెడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని చూపెడుతున్నాడు రాజమౌళి. చూపెట్టాడు. మన శివుని గురించి బాహుబలిలో రిఫరెన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు వారణాసి. ఇప్పుడు చూడండి మీరు, అతను కమర్షియల్గా ఆలోచిస్తున్నాడు అంటే గ్లోబ్ ట్రోటర్ అనే పేరు ఆల్రెడీ వైరల్ అయిపోయింది. SSMB 29 అనే పేరు వైరల్ అయిపోయింది. అంతకుముందు RRR పేరు ఈ ఫ్యాన్స్ అందరూ RRR అని చేశారని చెప్పి ఆయన అదే పేరుగా పెట్టేశారు. ఒకవేళ తను కమర్షియల్ యాంగిల్ ఆలోచించుంటే గ్లోబ్ ట్రోటర్ అని పెడుతుండే సినిమా పేరు, SSMB 29 అని పెడుతుండే, టైం ట్రోటర్ అని పెడుతుంది. వారణాసి అని ఒక పర్టికులర్ పదం ఎందుకు పెట్టాడు? మన ఇండియన్ కల్చర్ని ప్రపంచాన్ని చూపెట్టబోతున్నాడు. బికాజ్ వారణాసి ద ఫస్ట్ సిటీ. ప్రపంచం తెలుసుకుంటే, వారణాసిని గూగుల్ చేస్తే, టైప్ చేస్తే ఏంటి గొప్పతనం అని తెలుసుకుంటే ప్రపంచం లేదు. వారణాసి ఆ సినిమా రిలీజ్ అయితే మీరు అదెందుకు అర్థం చేసుకోలేరు? బైకాట్ వారణాసి అంటే ఎవరికి నష్టం? ఆయన ఇది కాబట్టి ఇంకో స్టోరీ పెట్టి ఇంకో సినిమా చేస్తే 100 కోట్లు 1000 కోట్లు అలా వచ్చేస్తాయి. కానీ మనమే కదా, అరే మన యొక్క కల్చర్ని, మన ఇండియన్ సిటీస్ని, మన ఇండియన్ దేవుళ్ళని ప్రపంచాన్ని చూపిస్తుంటే మనంతటా మన చేతితో ఆపుకున్నట్టయితే అంతే కదా. కొన్ని సినిమాల్లో ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ ఉంటుంది. దాంట్లో ఆ డైరెక్టర్ ఇండియాకి వచ్చి మొత్తం పరిస్థితులు తెలుసుకొని సినిమాని చూపెట్టాడు, ఆస్కార్ అవార్డు కొట్టింది. కానీ ఆ సినిమా చూసిరా మీరు? ఇండియా అంటే చెత్త కుప్ప అన్నట్టుగా చూపిస్తాడు మొత్తం సినిమాలో. ఇండియాలో స్లమ్సే ఉంటాయి, ఇంకేముండవు. ఊటీ లేదా, తిరుపతి లేదా చూపెట్టండి ఆ సినిమాలో. గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంస్కృతులు ఉన్నాయి, చూపెట్టలేదు. చెత్త కుప్ప స్లమ్లే ఉంటాయి ఇండియాలో అన్నట్టుగా స్లమ్ డాగ్ మిలియనీర్ తీస్తే జనాలు అంత చప్పటి కొట్టి చూసి ఆస్కార్ ఇచ్చారు. అటువంటి చోట బ్రిటిష్ వాళ్ళతోటి డ్యాన్స్ వేయించి వాళ్ళని ఓడించి నాటు అని స్టెప్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్తో వేయించి ఆస్కార్ తెప్పించింది రాజమౌళి. మీకు అర్థమవుతుందా? ఆస్కార్ ఇచ్చేది అమెరికన్ అక్కడ అటువంటి చోట ఆ నాటు వీడియోని ప్లే చేస్తే ఆ వీడియోలో బ్రిటిషర్స్ ఓడిపోతారు డ్యాన్స్ వేయలేక. అక్కడ మన ఇండియన్ యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు రాజమౌళి ఇంటెన్షనల్గా దేవుడిని అయితే అనలేదు. కావాలని ఇప్పుడు బయట అంటుంటారు చూడు, దేవుడిని ఏమంటారు చెడు మాటలు మాట్లాడుతుంది, అట్లాంటివి అయితే చేయలేదు రాజమౌళి చేసింది ఏంటంటే అలక. తను అడిగాడు, తను ఎంతో నమ్మి చేస్తున్నప్పుడు ఇలా చేయడం తనది ఒక అలక అని నాకైతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కామన్ సెన్స్ ఆలోచించినప్పుడు ఆ వీడియో చేసినప్పుడు తను తడబడ్డాడు, గొంతులో దుఃఖం వచ్చినట్టు అనిపించింది. నాకు అనిపించింది అదైతే. మీరు కూడా వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది. తను అన్నది కూడా నిందాస్తుతి అని మనం అనుకోవచ్చు. తనైతే నాకు తెలిసి ఇంత ట్రోల్ చేసిన అయితే అవసరం అయితే లేదు. ఇది గైస్ నేను చెప్పాలనుకుంది దీని మీద. ఎందుకంటే పొద్దున్న లేచి చూస్తుంటే ప్రతి రీల్ అది వస్తుంది, ప్రతి షార్ట్ అది వస్తుంది. అయ్యమ్మా ఇంతగానం అవుతుందా, అసలు ఏం జరుగుతుంది? ఒక 5 సంవత్సరాల పాటు మన తిరుపతి లడ్డులో కల్తీ జరిగితే ఇంతగానం రియాక్ట్ అయ్యి రావలేదు నాకే తెలియదు. సో ఒకటి మాత్రం నిజం, శ్రీరాముని గొప్పతనాన్ని చాటబోతున్నది ఇండియన్ సినిమా. ఒకటి నార్త్లో రామాయణం తీస్తున్నారు, సౌత్లో వారణాసి తీస్తున్నారు. ఈ 2 సినిమాలు మన ఇండియన్ కల్చర్ని, ఇండియన్ దేవుళ్ళని గొప్పగానే చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ 2 సినిమాలు వాడాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, ప్రపంచం మొత్తం జయ శ్రీరామ్ అనాలి. ఇది జరగాలంటే మనం కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు ట్రోల్ చేయి, సినిమా రిలీజ్ అయినాక ఈ రామాయణం వాల్మీకి రామాయణం ఉన్నట్టు తీయకపోయి రాముని తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు నువ్వు ట్రోల్ చేయి, నేను ఒప్పుకుంటాను. సో జయ శ్రీరామ్ నేను. సో మీరు మాత్రం తొందరపడి మాట జారకండి. ఆయన పెద్ద డైరెక్టర్, ఆల్రెడీ ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన హిందుత్వాన్ని, మన శ్రీరాముని ప్రపంచ స్థాయిలో పరాక్రమంగా
శౌర్యంగా చాలా గొప్ప చూపెట్టబోతున్నాడు. సో దానికి మనందరం సహకరిద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.